ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూసిన ప్రియులకి, గ్రూప్లో ఉన్న వారికి, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రేమ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు ఇచ్చిన వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనములో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు సజీవంగా ఉంచి నీ పాదాల చెంతకు నేను నడిపించండి. ప్రేమను బట్టి వందనాలు. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలు దర్శించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మరి ఘనులము అని అనిపించుకోవడానికి తగినటువంటి సమయం కాదు, కానీ మరి దేవుడు ఎవరికి ఇవ్వాల్సినటువంటి కృపని వారికి అనుగ్రహిస్తాడు. ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలోనే ఆయన ఉంచి తీరుతాడు. కాబట్టి లోకమంతా కూడా ఎంతో భయంకరంగా ఉంటా ఉంది. ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు, మీరు యుద్ధములను, యుద్ధ సమాచారములను విదురు కానీ మీ హృదయములను కలవరపడనీయకండి అని చెప్పాడు. కాబట్టి యుద్ధాలు జరుగుతాయి, కానీ యుద్ధములు మానుకోవాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ప్రియులైన పిల్లల వల్లే మనము ఘనులముగా మార్చబడాలి అంటే భారమైనటువంటి హృదయంతో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అందుకని మరి దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు నిర్లక్ష్యంగా ఉండకుండా ఆయన సన్నిధానానికి వచ్చి దైవ సన్నిధిలో జరుగుతున్న యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి మరి దేవుడు అక్కడ ప్రశాంతతనిచ్చేలాగా, యుద్ధాలు మాన్పివేయలాగున ఆత్మదేవుడు ఏ క్షణమైనా ఆయన తన కార్యాన్ని జరిగించగలడు. కాబట్టి అందరం కూడా భారమైన హృదయంతో ప్రార్థన చేద్దాం. అద్భుతాన్ని మనం చూద్దాం. రష్యా, ఉక్రెయిన్, అదేవిధంగా ఇజ్రాయెల్, ఇరాన్, గాజా, లెబానాన్ ప్రాంతాల మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని గురించి మరి మనము ఆ యుద్ధాలను మాన్పివేయాలని మనమందరం కూడా భారభరితమైన హృదయంతో ప్రార్థన చేద్దాం. ఇందాకనే మరి మన సహోదరులు ప్రకాష్ అన్న గారు చెప్పారు, లెబానోని మీద దేవదారు వృక్షం వలె మీరు ఎదుగుదురు అని. కాబట్టి ఈ లెబానోను ప్రాంతాన్ని ఇస్రాయేలీలు అంటే ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలు. మరి మనమేమో ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలమని మన దైవ సేవకులు యేసన్న గారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇస్రాయేలీలు ఆ రోజున వారు కనాను ప్రాంతానికి ప్రవేశించే స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి అటువంటి ప్రాంతం ఇప్పుడు ఈనాడు ఎంతో చిక్కుల్లో ఉంది. ఎంతో విషాదమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చిక్కుబడి అక్కడ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని, అరచేతుల్లో పెట్టుకొని వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏ క్షణాన ఏం సంభవించిందో తెలీదు. కాబట్టి ప్రియులారా, మనం మెళకువగలిగిన వారమై మరి యుద్ధవీరులమై, దేంట్లో యుద్ధవీరులము, వాళ్ళ యుద్ధాలు చేసుకుంటాము. మనం చేయాల్సిన యుద్ధము ప్రార్థన. కాబట్టి ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి. ఆ స్థితి మనకి రాకుండా మనము దేవుని కాపుదలలో ఎప్పటికప్పుడు మనం భద్రపరచబడాలి. కాబట్టి యేసయ్య రాకడ బహు సమీపంగా ఉంది. తెల్లవారుజామున వస్తాడో, ఆయన కోడి కూసే వేళలో వస్తాడో, కోడి కూసే తెల్లవారుజామునో, లేదంటే మధ్యరాత్రి వేళ వస్తాడో, ఎప్పుడు ప్రియుడైన యేసయ్య మన దగ్గరికి వస్తాడో, మేఘాల మీద వస్తాడో తెలియదు. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ప్రార్థనా పరులమై ఉందాము, ప్రార్థన చేద్దాం అందరం కలిసి. కాబట్టి సంఘ భేదాలు, విశ్వాసాల భేదాలు, మీ సంఘం మా సంఘం అని పెట్టుకోకూడదు. ఇంకా పెట్టుకుంటా ఉంటే ఇంకా నీకు అర్థమే లేదు. మరి ఈ పిచ్చి ఎక్కువైపోయింది. కాబట్టి అంత్య దినాలలో అక్రమం విస్తరించి ప్రేమ చలారిపోయిద్దంట. కాబట్టి అక్రమం ఏదో కాదు, నీ సంఘం నా సంఘం, మరి మా సంఘానికి మేము వస్తాము, మా సంఘంలో మాకు టైం ఉండట్లేదు, మీ పాటలు మేము ఎక్కడ పాడతాము, మీ సంఘానికి మేము ఎక్కడ వస్తాము అనేటువంటి ఆలోచన మంచిది కాదు, మానుకోండి. కాబట్టి అందరం కూడా దగ్గర ప్రాంతాలను వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో ఉండైనా సరే నీవు భారమైన మనసుతోటి ప్రార్థన చేయండి. మరి సంఘానికి దగ్గరలో క్యాంపస్లో ఉండి కూడా రాలేకపోతే ప్రభు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. అందరం కూడా భారమైన హృదయంతో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.